క్షణిక ఆవేశంలో చేసిన తప్పులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ కక్షిదారులు తమ సమయాన్ని వృధా చేసుకోవద్దని హుస్నాబాద్ కోర్టు జడ్జి శివరంజని కక్షిదారులకు సూచించారు. శనివారం రోజున హుస్నాబాద్ కోర్టులో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. కక్షిదారులు చిన్న చిన్న తప్పులతో గొడవలకు పోయి కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకోవద్దని కక్షిదారులకు సూచించారు. ఈ జాతీయ మెగా లోక్ అదాలత్లో కేసులను పరిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో జడ్జి కృష్ణతేజ్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మురళి, ఏజీపీ సదానందం, పిపి నాగరాజ్, మాజీ ఏజీపీ రవీందర్, అడ్వకేట్స్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ గృహహింస చట్టం నేరం కింద పెట్టిన కేసులు, మెయింటెనెన్స్ కేసులు అంటే భార్యాభర్తలు, అత్తామామలు, తండ్రి కొడుకులు, తండ్రి కూతురు, ఇట్లాంటివన్నీ కేసులు. లేకపోతే దొంగతనాల్లో కూడా మనకి దొంగతనం అయినా కూడా మన ఒక్క ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో, నగ నట్ర ఏదో ఒకటి మనకు దొరికిపోతుంది. దాని తర్వాత కూడా కేసు పెండింగ్ ఉండిపోతుంది. అది ఒకవేళ మీ యొక్క హృదయం చాలా పెద్దదైతే పర్లేదు, మన వస్తువు మనకు దొరికింది, అవతలని వదిలేయడం బెటర్లే అనుకుంటే కనుక అట్లాంటి దొంగతనం కేసుల్లో కూడా మీ అంతటి మీరు ముందుకు వచ్చి ఏదైనా కానీ పెద్ద మనసుతో ఓకే మేము కాంప్రమైజ్ చేసుకుంటామని అనుకుంటే అట్లాంటి కేసులు, చిన్న చిన్న యాక్సిడెంట్ కేసులు, ఏదైనా గెట్టు పంచాయతీలు, అందులో ఒకరికి తీవ్రమైన గాయాలు కాకుండా చిన్న చిన్న గాయాలు అయితే అట్లాంటి కేసులు, ఇవన్నీ కూడా మనం ఇవాళ రోజులో అంటే ఈ ఒక్క రోజులో ఎన్ని కేసులు అయితే అన్ని కేసులు కక్షిదారులు వాళ్ళంతటా వాళ్ళు ముందుకు వస్తే క్లోజ్ అయిపోతుంది. అంతేకాకుండా బ్యాంకులో కూడా మీరు క్రాప్ లోను, అగ్రికల్చర్ లోన్ అవి తీసుకొని ఉండొచ్చు కదా, బ్యాంకు వాళ్ళు కూడా కొన్ని నోటీసులు పంపిస్తారు. సో ఇవాళ రోజులో కూర్చొని మీరు బ్యాంకు వాళ్ళతో కూడా మాట్లాడుకొని అట్లాంటి కేసులు కూడా మీరు కాంప్రమైజ్ చేసుకోండి. సో ఏవేవైతే చిన్న చిన్నవి తొందరగా క్లియర్ అయిపోతాయి అని అనుకుంటే, ఏదేదైతే రాజీ అవుతాయి అని అనుకున్న కేసుల్లోనే మీ యొక్క ఒత్తిడి లేకుండా, ఎవరికి ప్రభావం లేకుండా, బల ప్రభావం కానీ ఒత్తిడి ప్రభావం లేకుండా మీ అంతటా మీరు మనస్ఫూర్తిగా వచ్చే వాటికే మేము క్లోజ్ చేస్తాం. పంచాయతీలో కానీ మీ అంతటి మీరు ఓకే ఈ కేసు మనము ఎందుకులే, చిన్న విషయానికి గొడవలు ఎందుకులే, ముందుకు ఎందుకులే అనుకుంటే అట్లా ముందుకు వచ్చి మనం చేసుకునే దానికి అట్లాంటి కేసులన్నీ కూడా ఇవాళ సద్వినియోగం చేసుకున్న వాళ్ళందరికీ కూడా క్లోజ్ అవుతాయండి. సో మీరు మీ యొక్క పెద్ద మనసుతో ఆలోచించుకొని ముందుకు వచ్చి ఏవేవైతే కేసులు చిన్న చిన్నవి ఉన్నాయో, అట్లా మర్డర్ కేసు, రేప్ కేసు, లేకపోతే ఎవరో కాళ్ళు చెయ్యి విరగొట్టేసి మొహం పగలగొట్టేస్తే అట్లాంటి కేసులన్నీ క్లోజ్ కావాలి. సో చిన్న చిన్న గెట్టు పంచాయతీలు, గృహహింస చట్ట కేసులు ఇవన్నీ. సో మీ అంతటా మీరు ఆలోచించుకొని ఏవి అవుతాయి ఏవి కావు అనిపిస్తుంది. సో అందరికీ కూడా నా యొక్క మన విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ రోజు అవకాశంలాగా తీసుకొని అన్నీ ఏవేవైతే రాజీ మార్గంలో పోతాయో ఆ కేసులన్నీ కూడా క్లోజ్ చేసుకోండి. తాగే మహారాజులకు ఒకటి ఏంటంటే ఇవాళ ఫైన్ కట్టినాక ఇంకా ముందు ముందు కోర్టు దగ్గరకు వచ్చి మళ్ళీ ఫైన్ కట్టే అలవాటు మాత్రం చేసుకోకండి. ఇక్కడ నుండి అది మానుకొని మన ఆరోగ్యం మీద, మన కుటుంబం మీద దృష్టి పెట్టుకోవడం మంచిది.